శ్రీగణేశాయ నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత ఇచ్చట యహ అను పదమును ఉపయోగించుట వలన ఎవడు అని యశబ్ద ప్రయోగము చేయుట వలనను జాతి మతభేదము లేక ఎవడైనను సరియే భగవద్విభూతిని గూర్చి బాగుగా నెరిగినచో నిశ్చల యోగమును వడయగలుగుచున్నాడని స్పష్టమగుచున్నది. ఈ ప్రకారముగా భగవద్విభూతిని భగవతత్వమును బాగుగా తెలుసుకుని భక్తులు నిర్మల భక్తితో అతనిని సేవించుదురని తెలుపుచున్నారు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితాః. నేను సమస్త జగత్తునకును ఉత్పత్తి కారణమైన వాడను. నా వలననే ఈ సమస్తము నడుచుచున్నది అని వివేకవంతులు తెలుసుకొని పరిపూర్ణ భక్తిభావముతో కూడిన వారై నన్ను భజించుచున్నారు. భగవంతుని ధ్యానించువారు, సేవించువారు, వారి నామమును జపించువారు చాలామంది కలరు. కానీ భావముతో కూడి అనగా నిర్మల భక్తితోనూ శ్రద్ధతోనూ కూడి ఆ కార్యమును చేయువారు అరుదు. అయితే అట్టి భక్తి శ్రద్ధ భగవానునిపై ఎట్లు కలగగలదు? వారు సృష్టి మహిమను విభూతి రహస్యమును ఎరిగినప్పుడు, ఒక వస్తువు యొక్క విలువ బాగుగా తెలిసినప్పుడే దానిపై మనుజునకు శ్రద్ధ ఉదయించును. అట్లే భగవానుని సమస్త జగత్తునకును మూలాధారుడు, వారి వలననే ఈ సమస్తము ప్రవర్తించుచున్నది అని ఎవడు తెలుసుకొనునో అతనికి సర్వేశ్వరునిపై అచంచల విశ్వాసము కలుగుచున్నది. అతడు పరమభక్తితో వారిని సేవింపదడుగును. భావ సమన్విత అని దాని అర్థమిదియే. భగవద్విభూతిని భగవతత్వమును బాగుగా తెలుసుకుని వారికే భగవానునిపై అపార శ్రద్ధాభక్తులు కలుగును. కావుననే వారు భావ సమన్వితులై అనగా శ్రద్ధాభక్తియుతులై భగవంతుని ధ్యానించి అచిరకాలంలో భగవత్ప్రాప్తి నొందుదురు. ఈ సమస్త జగత్తునకును ఉత్పత్తి కారణమైన వాడను. నా వలననే ఈ సమస్తము నడుచుచున్నది అని వివేకవంతులు తెలుసుకొని పరిపూర్ణ భక్తిభావముతో కూడిన వారై నన్ను భజించుచున్నారు. ఇక్కడ భగవంతుణ్ణి ఎవరు భజించుచున్నారు, ఎవరు సేవించుచున్నారు అనే విధానాన్ని మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది. అయితే భగవంతుని యొక్క విభూతులు అంటే భగవంతుని యొక్క విభూతి అంటే ఈ సృష్టి స్థితి లయాలే కాక ఈ సమస్తం
మనకి ఏదైతే గోచరిస్తూ ఉన్నదో ఇది మొత్తం కూడా భగవంతుని యొక్క విభూతి, భగవంతుని యొక్క స్వరూపమే అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది. మరి ఇది మొత్తం కూడా భగవంతుని యొక్క స్వరూపమే అని మనకు తెలియజేయటం జరిగేటప్పుడు మనకి ఏ విధంగా మనకి ఈ మొత్తం భగవంతుని యొక్క స్వరూపం మనకి అని ఏ విధంగా మనకు తెలియటం జరుగుతూ ఉన్నది? ఎవరైతే భగవంతుని యొక్క విధానాన్ని భక్తిభావముతో కూడుకొని, అనగా నిర్మల భక్తితో కూడుకొని దానిలో శ్రద్ధతోనూ ఎవరైతే అటువంటి ఆ భావనతోటి నిరంతరం భక్తిని కూడుకొని చింతన చేయుచున్నారో వాడికే ఇక్కడ భగవంతుని యొక్క విభూతి రహస్యం అనేది తెలియబడుతుంది అని మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు మన అందరికీ భక్తి లేదా అంటే అనేక రకాలుగా భగవంతుని గూర్చి విగ్రహారాధన కానీ, దృశ్యరూపకములో ధ్యానాదులు కానీ అనేక కోణాల్లో అనేక రకాల మనం సలుపుతూ ఉన్నాం కదా. మరి మనందరికీ భక్తి లేదా అంటే భక్తి లేదు అని కాదు. ఏ ఊరైతే భగవంతుణ్ణి కొలిచేటప్పుడు ఒక నామాన్ని ఉచ్చరించేటప్పుడు ఆ నామాన్ని, ఆ పదాన్ని, ఆ పదం యొక్క అర్థాన్ని కూడా బాగుగా ఆ ఉచ్చారణ చేసేటప్పుడు అర్థాన్ని కూడా గమనించుకుంటూ, అర్థాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ ఆ పదాన్ని ఉచ్చారణ చేస్తూ ఉండాలి. దాన్ని మనసులో సలుపుతూ ఉండాలి. అది కూడా కాక మనసు అనేది రెండవ ఆలోచన అంటూ లేకుండా భగవంతునిపైనే నిరంతరము దృష్టి అనేది పక్కకు చెదరకుండా అటువంటి మంత్రోచ్చారణ, దాని అర్థాన్ని బాగుగా గమనించుకుంటూ కానీ విచారణ కానీ చెయ్యగలిగితే ఒక రోజుకి తప్పనిసరిగా ఈ మనస్సు అనేది నిర్మలమైపోయి వాస్తవమైన భగవంతుని స్వరూపంగా మారిపోయే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడే వాస్తవమైన భగవంతుని విభూతి ఇది అని మనకి మొత్తం ఈ ప్రపంచం మొత్తం కూడా భగవంతుని యొక్క స్వరూపమని మనకు తెలుస్తూ ఉన్నది. అయితే ఇంకా మనకి సులువుగా భగవంతుని యొక్క విస్తారం మనకు తెలియాలి అని అంటే ఏ విధంగా మనకి తేలికగా అర్థమవుతూ ఉంటుందంటే, మనం ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా రోజువారీలో మనం అనుభవించే ఈ జీవితం ఏదైతే ఉందో ఈ జీవితంలో మనం ఒకే ఒక వ్యక్తిమి అయి ఉన్నప్పటికీ మనకి ఒక సంతోషం అనేది వచ్చినప్పుడు ఆ సంతోషంగా మారిపోతూ ఉంటాము. అయితే మనమే అయితే అదేవిధంగా ఒక ప్రేమ అనే భావం మనలో కలిగినప్పుడు అటువంటి ప్రేమతత్వంగా మారిపోతాము. ప్రేమతత్వం అంటే ఇక్కడ ఒక రకంగా అనేక రకాలుగా ఉంటుంది. ప్రేమతత్వం అంటే మన స్నేహితుడితోటి ఉండే యొక్క ప్రేమతత్వం ఒక రకంగా ఉంటుంది. మన తల్లి తండ్రి వారితోటి కూడుకున్న ప్రేమతత్వం ఒక రకంగా ఉంటుంది. మనకి ఇంకా భార్య పిల్లలు కుటుంబం అనేది ఏదైతే ఉందో వాళ్ళతో కూడుకున్న ప్రేమతత్వం ఒక రకంగా ఉంటుంది. అయితే ఎటువంటి ఒకే ప్రేమతత్వం ఎటువంటి భావన ఎటువంటి వాతావరణాన్ని మనం చూడగలుగుతామో ఆ తీరుగా మనం మారిపోతూ ఉంటాం. అదే విధంగా మనం ఈ దృశ్యరూపకములో అనేక రకాల కార్యకలాపాలు చేసేటప్పుడు దానికి సంబంధించిన విధంగా మారిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఈ మారిన సంగతి మట్టికి మనకు తెలియదు. ఏదొస్తే అదిగా మారిపోతూ ఉంటాం. అయితే వాస్తవానికి ఈ మారిన
రకాలన్నీ, ఈ మారిన పద్ధతులన్నీ మనమా కాదా అని మనం కానీ బాగుగా విచారణ చేసినట్లయితే తప్పనిసరిగా ఈ రకాలుగా అటు ప్రేమతత్వం కానీ, ఇటు సంతోషం కానీ, ఇటు దుఃఖం కానీ, ఇటు బాధ కానీ, ఒక చిన్న చీమ కుడితే అబ్బా నాకు చీమ కుట్టిందని ఆ చీమ కుట్టిన బాధగా మారిపోతాం. ఒక తేలు కుడితే అది పెద్ద బాధగా మనకు తయారైతే ఆ పెద్ద బాధగా కూడా మారిపోతూ ఉంటాం. మన జీవితంలో ఇవన్నీ కూడా మనకు జరిగే సంఘటనలే. అయితే ఇక్కడ రహస్యం ఏమిటంటే ఈ తీరుగా మారిపోతూ ఉన్నాము అని, మార్పు చెందుతూ ఉన్నాము అన్న విషయం మనకు తెలియదు. అయితే వాస్తవకంగా ఈ మార్పులన్నీ కూడా మనమే మారుతున్నామా లేదా అని మనం ప్రశ్న వేసుకొని మన మీద మనం విచారణ చేసి మన మీద మనం పరిశోధన కానీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ మార్పులన్నీ కూడా మనమే మారుతున్నాము. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఈ భగవంతుని యొక్క స్వరూపం సర్వవ్యాపకంగా అంతటా ఉండన్న విషయాన్ని మనకి గోచరం కావాలి అని అంటే ఏ విధంగా అయితే మనం ఏ మార్పు వచ్చినప్పుడు ఆ మార్పు మారుతూ ఉన్నామో అదే విధంగా భగవంతుని యొక్క స్వరూపం అనేక రకాలుగా ఈ ప్రపంచం మొత్తం అనేక రూపకాలుగా భగవంతుని యొక్క విభూతులుగా ఇక్కడ ఉండయి అన్న సంగతి మనకు అర్థమవుతాయి. అయితే ఇక్కడ ఏ విధంగా మరి మనం వాస్తవకంగా భగవంతుని తత్వానికి దగ్గర కావాలి అని అంటే మనం ముందు ఈ వాస్తవకంగా ఈ నేను అంటే మన జ్ఞానస్వరూపమే నేను. అయితే జ్ఞానం యొక్క స్వరూపమే నేను అని మనకు తెలియదు. మొదట మనకు తెలిసేది ఏంటిదంటే ఈ జ్ఞాన స్వరూపమే నేనైనప్పటికీ కూడా ఈ దేహాకారంగా మారిపోవటం అనేది ఒక రకం. ముందు ఈ దేహమే నేను అనుకొని ఈ దేహాకారంగా మారిపోయి ఈ దేహానికి సంబంధించిన ఇంద్రియాదులు అయితే ఉండయో దేనికి సంబంధించిన వికారాలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన మార్పులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ మార్పులన్నీ కూడా మనమే చేస్తూ ఉన్నాం, మనమే మారిపోతూ ఉన్నాం. మరి ఈ విధంగా మారిపోయినప్పుడు ఈ దేహంలో అతి సూక్ష్మంగా ఉండే యొక్క జ్ఞాన స్వరూపమే మనమని తెలుసుకోవాలి అని అన్నప్పుడు ఈ ఒక్కొక్కటి మనం ఈ దేహంగా ఉన్న స్వరూపం ఏదైతే ఉందో ఇదే నేను అనుకున్నప్పుడు దీనికంటే అతి సూక్ష్మంగా ఉండే యొక్క ఈ ఇంద్రియాదులు అయితే ఉండయో ఒక్కొక్క ప్రత్యేకత అయిన పనులు చేసినప్పటికీ కూడా వీటన్నింటికీ మూలాధారం జ్ఞానం. అయితే మరి ఆ జ్ఞానం మనకి కనపడనప్పటికి కూడా ఈ మార్పులన్నీ మనకు కనపడుతూ ఉన్నాయి. మరి ఈ మార్పులన్నీ మనం కానీ పరిశోధన చేసి మనం చేసే సాధనలో ఈ మనం నిరంతరం పరిశోధన చేసుకుంటూ ఉంటే ఈ ఇంద్రియాదులు అతి సూక్ష్మంగా ఉండి దేహం కన్నా సూక్ష్మంగా ఉండే ఇంద్రియాదులు, ఈ ఇంద్రియాదుల్లో కూడా అతి సూక్ష్మంగా ఉండే ఏ మనస్సు అయితే ఉన్నదో ఆ మనస్సే నేను అని అక్కడికి వెళ్ళటం జరుగుతూ ఉన్నది. మరి ఆ మనస్సే నేను అనుకున్నప్పుడు ఈ మనస్సు కూడా కనీసం అనేక రకాల చింతనలు చేయటం మనం గమనిస్తూనే ఉంటాం. అనేక రకాల ఈ సుఖ దుఃఖాలకి కూడా మూల కారణమైంది మన మనస్సు వ్యతిరేకమైన దాన్ని విచారణ చేసినప్పుడు మనకు బాధ కలుగుతూ ఉంటుంది. మనకి సంతోషమైన విషయం కలగాలంటే మనకి ఇష్టమైన దాన్ని వర్ణన చేసినప్పుడు ఇష్టమైంది కలుగుతూ ఉంటుంది. మరి అప్పుడు ఈ మనస్సు యొక్క చర్యలు కూడా మనం నిరంతరం చూస్తూనే ఉంటాం. ఎవరు ఏ రూపకంగా ఉండి మనం చూస్తూ ఉంటామంటే జ్ఞాన రూపకంగా ఉండి మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేహంగా మారింది ఈ జ్ఞానమే, ఇంద్రియాదులుగా మారింది ఈ జ్ఞానమే, మనస్సుగా మారింది ఈ జ్ఞానమే, జ్ఞానంగా ఉంది కూడా జ్ఞానమే.
ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఈ మార్పులన్నీ కానీ మనలో పరిశోధన చేసి ఎటువంటి దీనికి సంబంధించిన సాధన ఏదైతే ఉందో ఆ సాధన చేసి ఈ నేను అంటే జ్ఞానస్వరూపమే నేను అని ఎవరైతే ఈ జ్ఞానస్వరూపంగా మారుతూ ఆ జ్ఞానం కాడ నిలబడగలిగే యొక్క సత్తాని సంపాదించుకోగలుగుతారో ఆ జ్ఞానమే నేను అని ధనాన్ని సంపదని ఎవరైతే సంపాదించుకోగలుగుతారో అప్పుడు ఈ మార్పులు మొత్తానికి నేనే మూల కారణము, నేనే ఈ మార్పులు మొత్తానికి మారుతూ ఉన్నాను, నేనుగానే ఉన్నాను అన్న విషయం మనకు ఎప్పుడైతే అర్థమవుద్దో అప్పుడు భగవంతుడు ఈ సృష్టి మొత్తానికి ఈ ప్రపంచాన్ని మొత్తానికి కూడా ఏ విధంగా ఆధారమై ఉన్నాడో అన్న విషయం మనకి గోచరమవుద్ది. ఆ విధంగా ఆ మనలో ఉన్న జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే మనం కాంచగలిగి ఆ జ్ఞాన స్వరూపమే మనం అవ్వగలుగుతామో అప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ జ్ఞానానికి ఈ ప్రపంచానికి ఉండ యొక్క ఏదైతే సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని కానీ జోడించగలిగిన ఏ భక్తుడైతే ఉంటాడో అప్పుడు ప్రపంచం మొత్తం కూడా పరమాత్మ యొక్క ఆధారంతో ఉన్నది. ఈ కనపడే మొత్తం కూడా పరమాత్మ యొక్క విభూతి యొక్క విధానాలేను అన్న విషయం మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. అందువల్ల భగవంతుని యొక్క తత్వాన్ని, భగవంతుని యొక్క విభూతుల్ని ఇట్లా అనేక రకాలుగా మనకి ఇక్కడ తెలియజేయటం ఎందుకు అంటే ఎవరికి ఎటువంటి వస్తువు మీద ఎటువంటి మార్పు మీద ఇష్టం ఉంటుందో ఆ ఇష్ట ప్రకారంగా వాళ్ళు భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. అందుకనే మనకి ఇక్కడ అనేక రకాల దేవతల పేర్లు, అనేక 3 కోట్ల దేవతల పేర్లని మనకే నిర్ధారించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ 3 కోట్ల దేవతలు అనే నిర్ధారించడం జరిగిన దానికి కారణం ఏమిటంటే మన మనస్సు యొక్క చపలత్వం ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఈ భగవంతుని మార్గంలో కూడా ఎవరికి ఎటువంటి దేవత అంటే ఇష్టమో ఆ దేవతని ఆరాధించటం అనేది తనకి జరుగుతూ ఉంటుందన్నమాట. వీటన్నింటికి కారణమైంది మనస్సు ముందు ఈ ప్రపంచానికి సంబంధించి అంటే అనేకత్వంతో కూడుకొని నడిచే యొక్క విధానం ఏదైతే ఉందో దాని నుంచి మరలించి తనకి ఇష్టమైన దైవాన్ని ఒక దేవతను నిర్మించుకొని ఆ దేవత వైపు ప్రయాణం చేయటం ఏదైతే ఉన్నదో అది మనకు మూల కారణం. మన మనస్సు భగవంతుని వైపు మరలించటం ఏదైతే ఉందో దానికోసమే ఇక్కడ మనకి అనేక రకాల ఈ దేవతలు కానీ గుళ్ళు కానీ ఈ గోపురాలు కానీ మనకు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఈ అన్నీ కూడా వాస్తవంగా మన సంకల్పంతో మనం నిర్ధారణ చేసుకొని మనకు ఇష్టమైన దేవతని ఏర్పాటు చేసుకొని మనం ఆ భగవంతుడి మీద భక్తి శ్రద్ధలు ఏవైతే ఉన్నాయో అవి కానీ దృఢంగా కానీ నిలిపి వాటితోటి కానీ మనం ఆ ఇష్టమైన దేవత వైపు ప్రయాణం చెయ్యగలిగితే ఒక రోజుకి మనం నేనే ఎవరిని అనే ప్రశ్న తప్పనిసరిగా కలుగుద్ది. నేనే కదా నా సంకల్పంతో తీరిగా ఒక ప్రతిమని ఒక భగవంతుని నిర్ణయించుకొని మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. మరి ఈ నేనంటే ఎవరు? నా సంకల్పంతో నా మనసు యొక్క సంకల్పంతో ఆ భగవంతుని యొక్క ఒక మంత్రాన్నో లేదా ఆ భగవంతునికి సంబంధించిన ఏ పూజలు అయితే ఉన్నాయో వాటినో చేయటం మొత్తం ఇది నేనే కదా అన్న భావన ఎప్పుడైతే తన మీదకి వచ్చుద్దో తన జ్ఞానస్వరూపము అని ఆ జ్ఞానస్వరూపాన్ని పరిశోధన చేసి మనలో ఆ జ్ఞానం తానయ్యేదానికి సంబంధించిన సాధనలు ఏవైతే ఉండయో వాటిని చేసి ఒక రోజుకు తప్పనిసరిగా తన జ్ఞానమే నేను అని ఆ నేనే జ్ఞానం అని ఆ జ్ఞానం కాడ నిలబడేదానికి సంబంధించిన వాతావరణం ఏర్పడుద్ది. అప్పుడే ఈ ఇంద్రియాదులకి ఈ దేహానికి సంబంధించి మొత్తం
మొత్తం ఏదైతే ఉందో వీటి మొత్తానికి ఆధారం జ్ఞానమేనని తెలిసినప్పుడు, ఆ జ్ఞానమే తానైనప్పుడు ఈ మొత్తం సృష్టి మొత్తానికి పరమాత్మే అన్న విషయం తనకు గోచరమవుద్ది. ఓం